నెగిటివిటీ అంటే ఏంది, నెగిటివ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేజీ, ఓవర్ స్లీప్, వెరీ క్లోజ్, పోస్ట్ పోన్ నుంచి కొద్దిసేపు ఎక్కువ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నా మాట వినండి. నెగిటివిటీ అంటే ఏంది, నకారాత్మకత అంటే ఏంటి? నేను తెలుగులో నకారాత్మకత అంటారు. మీకు చిన్న స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. కర్ణ వర్సెస్ అర్జున. కర్ణుడు గొప్పవాడా, అర్జునుడు గొప్పవాడా? లిటిల్ లౌడ్ ప్లీజ్ సౌండ్. కర్ణుడు దానవీర, కర్ణుడికి. అర్జునుడికి ఏంది? అర్జునే అంతే, ఏం లేదు. దానవీర. మరి అంత గొప్పవాడు యుద్ధంలో ఎందుకు ఓడిపోయాడో ఈ స్టోరీ మొత్తం జాగ్రత్తగా వినండి. మొత్తం చెప్పడం మీకు మనకు పనికొచ్చేది మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. కర్ణుడు యుద్ధంలో ఉన్నాడు, అర్జునుడు యుద్ధంలో ఉన్నాడు. అర్జునుడు అందరిని చూసి నేను యుద్ధం చేయని కింద కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళ డ్రైవర్ సాబ్ ఎవరు? కృష్ణుడు డ్రైవర్. ఆయన కిందికి దిగి వచ్చి ఏమన్నాడు తెలుసా? 701 శ్లోకాలు చెప్పిండు ఆయనకు. చెప్పి నిలబడి కొట్టమన్నాడు. ఎస్ ఆర్ నో? అంటే ఈయన డిమోటివేట్ అయితే ఆయన మోటివేట్ చేశాడు. అక్కడ కర్ణుడు కింది దిగలే, రెడీ ఉన్నాడు. కానీ వాళ్ళ డ్రైవర్ పేరు ఏం పేరు? శల్యుడు ఏం చేశాడు తెలుసా? నువ్వా వాళ్ళతో ఫైటింగ్ చేస్తావా? నువ్వు వేస్ట్ అయ్యా, నన్ను డిమోట్ చేయక, నీకు మంత్రాలు మర్చిపోతావు, నీకు శాపాలు ఉన్నాయి, నువ్వు వేస్ట్, నువ్వు సూతపుత్రుని, నువ్వు గెలవలేవు. వాళ్ళ డ్రైవరే. అంటే మనం ఓడిపోవడానికి మన జీవితంలో పక్కోడు కాదు, మన దగ్గర ఉన్నోడే అని జాగ్రత్తగా వినండి. నిన్ను డిమోటివేట్ చేయడం వల్ల కర్ణుడు ఏం చేశాడో తెలుసా? లాస్ట్ మూమెంట్లో కర్ణుడిని అర్జునుడు న్యాయంగా చంపాడా, అన్యాయంగా చంపాడా అని మీరు అనుకుంటున్నారు. అనుకోండి అన్యాయంగానే. కర్ణుడిని అర్జునుడు బాణాలు దింపుతాడు. ఎవరు చెప్పారు? పక్క నుంచి కృష్ణుడు చెప్పాడు. ఆ ప్రాణం వెళ్ళి తన గుండెలో దిగి ప్రాణం పోతుంది. ఎవరిది ప్రాణం పోతుంది? బాణం దిగి ప్రాణం పోతుంటే కృష్ణుడు ఒక బ్రాహ్మణుని వేషంలో దానం అన్నాడు. ప్రాణం, బాణం, దానం. అప్పుడు అన్నాడు కర్ణుడు, నువ్వు దానం అడుగుతున్నావు కరెక్టే, నువ్వు కృష్ణుడివి, నేను నీకు దానం ఇస్తాను, నా బంగారు పన్ను దానం ఇస్తావు. కానీ ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వ కృష్ణ, ఎందుకు అన్యాయంగా చంపావో? రథము దిగి ఉన్నప్పుడు బాణం వేయడం తప్పు కాదా? ఇది యుద్ధ నీత. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నీతి గురించి ఎవరికి చెప్తున్నావు కర్ణ? నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణము చేస్తుంటే వేశ్యాని పిలిచింది నువ్వు కాదా? యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అటువంటి దేశమో సుభిక్షంగా ఉంటుందన్న భారతదేశంలో ఒక స్త్రీని జుట్టు పట్టుకొని నిండు సభలో వస్త్రాలు వలిచేస్తుంటే నువ్వు ఏమన్నావు కర్ణ? దానవీర శూర కర్ణ, వేశ్యాని పిలుస్తావా? నిన్న కాక మొన్న కుర్రవాడైన అభిమన్యుణ్ణి పద్మ వ్యూహంలో బంధించి వెనక నుంచి పొడిచి చంపలే? అప్పుడు కర్ణుడు, అవును కృష్ణ, తప్పే చేశాను. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, తప్పు నీది కాదు కర్ణ, తప్పుడు గాళ్ళతో ఉన్నావు కాబట్టి ఏం తప్పులు చేస్తున్నావో నీకు తెలవదు. నువ్వు మంచివాడివి, నువ్వు దానంలో, గుణంలో, శీలంలో, అన్నిట్లో కూడా నీకంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో పుట్టడు. అయినా సరే నువ్వేం చేశావు తెలుసా? చెడ్డవాళ్ళ సాంగత్యంలో, దుష్ట సాంగత్యంలో, చెడ్డవాళ్ళ మధ్యలో నువ్వు ప్రతిరోజు ఉన్నావు కాబట్టి ఆ చెడు అలవాటు నీ పైన పడ్డాయి. అయితే అయినా సరే వాళ్ళని తర్వాత చంపేస్తాను, నిన్ను ముందు చంపేస్తున్నాను. ఇది భారతదేశానికి నేను
ఒక శాపం పెడుతున్నాడు. ఎవడైతే మంచివాడు చెడ్డ వాళ్ళతో స్నేహం పడతాడో, బాగా వినండి, ఎవడైతే మంచివాడు చెడ్డ వాళ్ళతో స్నేహం పడతాడో చెడ్డ వాళ్ళని తర్వాత చంపేస్తాను, కానీ మంచివాడు చెడ్డ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసిన వాడిని ఫస్ట్ చంపేస్తాను. ఎందుకంటే నువ్వు వాళ్ళని మార్చాలి, నువ్వు వాళ్ళని మంచి వాళ్ళుగా మార్చాలి, నువ్వు చెడిపోకూడదు. ఇది నీకే కాదు కర్ణ, ఈ భారతదేశం ఉన్నంత వరకు ఇది అన్నాడు. మహాభారతం అయిపోయింది, ఎప్పుడు అయిపోయింది, ఇంకా ఇది ఉందా లేదా ఒకసారి చూద్దాం. ఆర్ యు రెడీ? బాస్, వరంగల్, ఎంతమంది వరంగల్ చూచారు? వరంగల్లో స్వప్నిక ప్రణీత స్టోరీ మీకు తెలుసా? ఈ ఇద్దరు అమ్మాయిలు కాలేజీలో నడుచుకుంటూ వెళ్తే ఒక వాసు అనే అబ్బాయి పరిగెత్తుకొచ్చి యాసిడ్ పోశాడు. ఎస్ ఆర్ నో? యాసిడ్ పోసిన తర్వాత ఈ అబ్బాయి పరిగెత్తి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. అరే నేను యాసిడ్ పోషాను రా, ఆవేశంలోకి వచ్చి ఏం చేయాలంటే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు, అరే హమ్ తేరే సాత్ హై రే, హమ్ దోస్త్ హై రే అన్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ వీనికి సపోర్ట్ చేశారు. ఏం చేద్దాం అంటే మనం పారిపోదాం రా అని చెప్పేసి దగ్గరలో ఉన్న నక్కల గుట్ట అనే ప్రాంతంలో మామనూరు ఏరియాలో వెళ్ళి పొదల మాటను దాక్కున్నారు. ఆ దాక్కున్నప్పుడు ఏం చేశారు తెలుసా? ఎవరన్నా వచ్చి వీళ్ళని అటాక్ చేస్తే వాళ్ళని అటాక్ చేయడానికి ఇంతింత కర్రలు, ఇంతింత చిన్న చిన్న రాళ్ళు జేబులు పెట్టుకున్నారు, ఆ రాళ్లతో కొట్టి చంపేయడానికి. ఫైనల్గా పోలీసులు వీడెక్కడున్నారో ట్రేస్ చేశారు. పోలీసుల దగ్గరకు వచ్చారు, లొంగిపోండి అన్నారు. ఊరుకోవాలా, లొంగిపోవాలా? ఈ రాళ్లతో పోలీసులను కొట్టడం మొదలుపెట్టారు. పోలీసులు ప్రాణరక్షణ గురించి, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి గాలిలో కాల్పులు జరిపారు. కొన్ని తప్పిపోయి వీళ్ళకి తగిలాయి. బాస్, నేనేం మాట్లాడుతున్నా జాగ్రత్త వినండి. ఐ 100% సపోర్ట్ పోలీస్. ఇక్కడ తప్పు చేసింది ఎంతమంది? చనిపోయింది ఎంతమంది? గుర్తుందనుకుంటా మీకు అందరికీ. అంటే కృష్ణుడు పెట్టిన శాపం అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉంది. నువ్వు చెడ్డ పని చేయకుండా చెడ్డ వాళ్ళతో సపోర్ట్ చేస్తాలో ఓ నాశనం అయిపోతావో. నీ ఫ్రెండ్స్ ఎవరో ఒకసారి చూసుకో. పాజిటివ్ ఫ్రెండ్సా, నెగిటివ్ ఫ్రెండ్సా? పాజిటివ్ ఉన్నారా, వాడి గుణాలు నువ్వు నేర్చుకో. నెగిటివ్ ఉన్నాలో నీ గుణాలు వాడికి నేర్పించు, నీ విషయాలు నేర్పించు. ఫ్రెండ్స్ అంటే ఎవరో, ఈ ప్రపంచంలో ఫ్రెండ్స్ అంటే ఎవరో తెలుసా? అమ్మకు చెప్పుకోండి, భార్యకు చెప్పుకోండి, ఈ ప్రపంచంలో ఎవరికి చెప్పుకోండి. మన టెన్షన్స్ అన్ని కూడా 2 నిమిషాల్లో క్లియర్ చేసి అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాడే ఫ్రెండ్. నా బాడీ లాంగ్వేజ్ ఏమైనా డిఫరెన్స్ వస్తే వదిలిపెట్టండి. నువ్వు వానికి ఏదైనా బాధ చెప్పుకోమంటే ఎవరే చల్లరే ఆగే పడు అంటాడు. ఎస్ ఆర్ నో? నిన్నగాక మొన్న ఆకెళ్ళ గారు నేను ఒక చిన్న విషయం మీద వేరేల గురించి మాట్లాడడం జరిగింది. నేను కొద్దిగా ఆవేశం వదిలిపెట్టండి గంపగారు అంటే అయిపోయింది. దర్శిట్ అంటే ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే నీ ప్రాబ్లంను పంచుకుంటారు, నీ ప్రాబ్లంను తీసుకుంటారు, నీ ప్రాబ్లంను బయటకు పంపించేస్తారు. ఎస్ ఆర్ నో? బాస్, నీ ఫ్రెండ్స్ చెడ్డవాళ్ళా? మార్చు. మారడా? నువ్వు పారిపో, దూరంగా పోవద్దు, పారిపోవాలి. ఇప్పుడు నాకు చెప్పండి, ఇటువంటి నెగిటివిటీ రావడానికి కారణం ఏంటంటే బికాజ్ యు ఆర్ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ నెగిటివ్ ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలో చెడ్డ పిల్లలు అంటూ లేరండి. చెడ్డ పిల్లలు లేరు, చెడ్డ విద్యార్థులు లేరు, చెడ్డ స్టూడెంట్స్ లేరు, చెడ్డ యూత్ లేరు. వీళ్ళందరూ చెడ్డ వాళ్ళు ఎట్లయ్యో తెలుసా? ఫస్ట్ చెడ్డ తల్లిదండ్రులు, చెడ్డ పేరెంట్స్, చెడ్డ ఫ్రెండ్స్. బికాజ్ యు బికమ్ బ్యాడ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ 3 పీపుల్స్ ఇన్ఫ్లుయెన్స్. కాబట్టి మనము నెగిటివిటీ నుంచి బయటపడదామా? నెగిటివ్ నుంచి బయటపడదామా? ఏమంటారు తెలుసా? నేను అంత నెగిటివ్ కాదు సార్, కొద్దిగానే నెగిటివ్ సార్ అంటారు. కొద్దిగానే నెగిటివ్ సార్, అంత నెగిటివ్ కాదు సార్, కొద్దిగా నెగిటివ్ అంటారు. ఇప్పుడు మీ అందరి గురించి ఒక 5,000 లీటర్ల మిల్క్ వద్దు, హైదరాబాదీ సేమియా కీర్ తెప్పిస్తాం మీ అందరికీ. ఒక్కరొక్కరికి 2 గ్లాసులు ఎక్కువ అడగవద్దు చెప్తున్నాను, అర్థమవుతుందా? 2 గ్లాసెస్ సేమియా కీర్ తెప్పిస్తాను. కరెక్ట్ సర్వ్ చేసే ముందే ఓ 2 చుక్కలు ఎవరైనా పోసారనుకో, రెండే తాగుతావా? ఎందుకు ఇంత ఇలాగ మాట్లాడుతుంది తెలుసా? ఎంత మంచి ఉన్నా ఇంత చెడు పడితే మొత్తం పోతుంది. నీ లైఫ్లో ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క చెడ్డ కార్యం చాలు నీ మీద చెడబడిపోతుంది. యూ విల్ నెవర్ ఫర్గెట్. కాబట్టి నువ్వు యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్.